ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. రైట్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. మంచిది. మనము వాక్యంలో వెళ్దాం. ప్రార్థన జయములు అనే పుస్తకంలో 8వ పాఠంలో మనం ఉన్నాం. మొత్తం 11 పాఠాలు ఉన్నాయి. అందులో 8వ పాఠంలో మనం ఉన్నాము. మరి బీవింగ్టన్ గారి గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. మనం కూడా మరి ఇలా ఉంటుందా సేవ అనేది మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఈయన జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అది మనం తెలుసుకుందాం. దేవుని సేవ మార్గంలో నలుగుట, దాని మీద మనం ఇప్పుడు చదువుతాము. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈయన ప్రార్థన చేస్తే ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు. ఇక కొన ప్రాణంలో ఉన్న వ్యక్తి కూడా బాగైపోతున్నాడు. ఆ తర్వాత ఈయన ప్రార్థన ఈయన కోసమే కాకుండా మరి వేరే వాళ్ళు కూడా ఈయన ప్రార్థన చేస్తే వేరే వాళ్ళు కూడా బాగవుతున్నారు. ఈయన కూడా బాగవుతున్నాడు. ఈయనకి పక్కటెముకలు విరిగిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండానే భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు మరి ఈయన మంచిగా అయిపోయాడు. హల్లెలూయా. దాని తర్వాత మనం చూస్తే ఈయనకు కూడా రోగం వచ్చి సీరియస్ అయిపోతే ఈయన ప్రార్థన వల్ల ఈయన మంచిగా అయిపోయాడు. అయితే ఎన్ని స్వస్థతలు జరుగుతున్నాయో, దేవుడు నన్ను ఎంత విధంగా వాడుకుంటున్నాడో, దేవుని సేవలో కూడా నలగటం కూడా అట్లనే ఉంటుంది. హల్లెలూయా. ఎర్రమిర్చి అనేది దొరుకుతుంది మనకి. ఆ ఎర్రమిర్చి పచ్చడి బాగా టేస్ట్గా రావాలంటే దాన్ని బాగా దంచాలన్నమాట. ఎంత దంచితే అంత టేస్ట్ వస్తుంది. జొన్న రొట్టె కూడా ఎంత కొడితే అంత మెత్తగా అంత క్రిస్పీగా తయారవుతుంది. హల్లెలూయా. అట్లనే దేవుని భక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని సేవలో చాలా నలగటం అనేది ఉంటుంది. అడవిలో ఉన్న గోధుమలు అది ఒక ఆహారంగా మారాలి అంటే దాన్ని నల్లగొట్టి పిండిగా చేస్తారు. ఆ పిండిగా చేసిన దాన్ని మళ్ళా దాన్ని నూనె రాసి తర్వాత దాంట్లో వాటర్ వేసి దానికి పచ్చి పిండిగా చేసి దాన్ని మళ్ళీ కాలుస్తారు. ఒక బలమైన అగ్ని దానికి తాకుతుంది. ఫ్రంట్ బ్యాక్ బాగా కాల్స్తారు. ఆ కాల్చటం వల్ల ఏమవుతుంది అంటే అది రొట్టెగా మారుతుంది. కాల్చకపోతే ఏమవుతుంది అంటే పిండి పాడైపోతుంది, పిండి పులిసిపోతుంది, వాసన వస్తుంది, పురుగులు వస్తాయి. అట్లనే మన జీవితంలో కూడా మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో దేవుడు కూడా కొన్ని విషయాల్లో మనల్ని నలగొడతాడు. అది దేవుని ఒక చిత్తం. కాబట్టి రోగాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనం పెద్దగా డిస్టర్బ్ అవ్వద్దు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదొక క్రైస్తవుని యొక్క లక్షణం అన్నమాట. అన్యులు బారిపోతున్నారు, ముస్లిమ్స్ బారిపోతున్నారు, మనం కూడా బారిపోతున్నాం. అది వేస్ట్ అన్నమాట. సమస్యను తట్టుకొని జయించి ముందుకు వెళ్ళిపోవాలి అంతే. దానికోసం పెద్దగా ఏది ఉంటే అట్లా అవుతుంది. దేవుని చిత్తానికి అప్పచెప్పాలి. సరే, దేవుడు నాకు ఏదైనా కొత్త విషయాలు నేర్పిస్తున్నా అని చెప్పి మనం అనుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈయన జీవితం ద్వారా మనము కొన్ని కొత్త విషయాలు మనం ఈ ప్రేయర్లో మనం నేర్చుకుంటాం. నేను చదువుతున్నాను, జస్ట్ వినండి. పరలోకపు శక్తులన్నీ ఆయన ఆజ్ఞానుసారంగా క్రియ చేయును. మాట సెలవిస్తే చాలు, ప్రకృతి యావత్తు ఆయనకు లోబడను. విశ్వసించు వానికి సమస్తము సాధ్యము అను మాట ఎంత సత్యమో, దేవుని యందు మన విశ్వాసము బడకుంటే మనం అడిగిన సమస్తను పొందదము. ఇవి జాన్ వెస్లీ అనే భక్తుని వాక్కులు. నేటి వరకు అవి ముమ్మాటికి సత్యములే. ఒక కుక్కను మీరు తీసుకుంటే 100 మంది వస్తే కూడా 100 మంది చెమట కంపుని కుక్క పసిగడుతుంది. కుక్క తన యజమానిని గుర్తుపడుతుంది. హల్లెలూయా. కానీ ప్రజలు తనను చేసిన యజమానిని గుర్తుపట్టలేకపోతున్నారు. ఆకాశంలో ఉన్న పక్షులు, ఆకాశంలో ఉన్న ఆత్మలు అన్నీ కూడా, జంతువులు కూడా ఈవెందో దేవుని ఆజ్ఞ ప్రకారమే జీవిస్తున్నాయి. వాటికి తెలుసు మనకంటే ఎలా జీవించాలో. హల్లెలూయా. అయితే మనుషులే చాలా డిస్టర్బ్గా ఉంటారు. మనుషులే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. దేవుడు చేస్తే అద్భుతము, దేవుడు చేయకపోతే దేవుడే లేడు. అక్కడ ఎవరు చేసినా కానీ అనుకునే వీళ్ళు జరిగినాయి అనుకోండి, దేవుడే చేసిండు. వాడు పెద్ద పాపి ఉంటాడు, లేకపోతే ఇంకో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు కానీ వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఈయననే మా దేవుడు,
ఆయన రివర్స్ అయితే ఆయన సైతాన్. హల్లెలూయా. మనుషులు జాబితా అట్లా ఉన్నది. కానీ క్రైస్తవులుగా మనం ఏంటంటే ఏది సత్యము, ఏది అబద్ధము, ఏది దేవుని ఒక ఆత్మ, ఏది ఒక సైతాన్ ఒక ఆత్మ మనం అనుభవించాలి. చాలామంది ప్రశ్నలు వేసేది ఏంటంటే, మీరు ఎవరినైనా గొప్ప గొప్ప భక్తులను చూడండి, వాళ్ళకు ఒళ్ళంతా ప్రాబ్లమ్సే ఉంటాయి, ఒళ్ళంతా రోగాలు ఉంటాయి, అడుగడుగు నూరేళ్ళ ఆయుష్, దినదినం గండం ఉంటుంది వాళ్ళ జీవితంలో. వాళ్ళ చరిత్రలు మనం చదివితే అరే మనం దేవుని కోసం ఏం చేయాలని ఫీల్ అయిపోతాం, సిగ్గుపడతాం అనమాట. అరే నేను ఇన్ని సంవత్సరాలు ఇంత టైం వేస్ట్ చేసినా కదా అని. వాళ్ళు వారి జీవితంలో అన్ని శ్రమలు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా, అన్ని వేదనలు వచ్చినా నవ్వుకుంటూ నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. హల్లెలూయా. ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుంటే మన కోరికలే మనని ఏం చేస్తాయి అంటే ప్రశాంతత లైఫ్ లేకుండా చేస్తున్నాయి. హల్లెలూయా. మన కోరికలే మనని ఏం చేస్తున్నాయి అంటే మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. మన కోరికలే మనని ఎన్నో విషయాలు పోగొట్టుకునేటట్టు చేస్తున్నాయి. మన కోరికలే మనల్ని ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకొని పోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి కోరికలు ఉండకూడదు అనేది నా మాట కాదు, మనం ఏం కోరుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. పౌలు భక్తుడు ఏమని చెప్పిండంటే, ధనాపేక్ష సమస్త కీడుకి మూలం. తిమోతి నువ్వు దాని జోలికి పోకు, ఉండటానికి ఇల్లు, కట్టుకొని కొన్ని బట్టలు, చిల్లర డబ్బులు ఉంటే సరిపోతుంది అన్నాడు. అంటే భక్తి సాధనలో మనము ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఎక్కువగా లోకం ఆశల్లో మనం వెళ్ళినప్పుడు పడిపోతాం, పని చేయదు. ఎక్కడైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో అక్కడ ఎక్కువ పాపం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడన్నా మీరు తీసుకోండి, అంటే డబ్బు పాపాన్ని ప్రేరేపిస్తుంది. డబ్బు నేనే దేవుణ్ణి నాకంతా వచ్చేసింది అన్నట్టు చేస్తుంది. అట్లా అని చెప్పి డబ్బు సంపాదించాలి అని నేను అంటలేను. డబ్బు సంపాదించాలి, డబ్బులు బ్యాంకులో దాచుకోవాలి, డబ్బులతో ప్రకారం మనం పోవాలి. కానీ మన భక్తి సాధనకి అడ్డం వచ్చే విషయాలన్నీ మనం పక్కన పెట్టాలి. హల్లెలూయా. అదే ఒక నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. ఒక వ్యక్తి వచ్చి నీకు దేవుడు కావాలా, బంగారం కావాలా, దేవుడు కావాలన్నా మంచి పేరు కావాలా, దేవుడు కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా అని అంటే ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని గురించి బాగా తెలిసిన వ్యక్తి నాకు దేవుడే కావాలనుకుంటాడు. దేవుని గురించి అవగాహన లేనోడు దేవుడు ఉంటే ఏమొస్తుంది నాకు అని బంగారం సైడ్ పోతాడు. అయితే దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు నీకు బంగారం వస్తుంది, దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు నీకు ఆస్తి వస్తుంది, దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ఆరోగ్యం వస్తుంది, దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు మనకు అన్నీ వస్తాయి. కానీ మనం దాని మీద పెద్ద ఫోకస్ చేయం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మీరందరూ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీలో ఎంతమంది అని ఉండని, పోనీ బయట ఉండని, వాట్సాప్ కాల్ కలపండి. ఒక 7 పాయింట్స్ రాసుకోండి, ప్రేయర్ పాయింట్స్. ఫ్యామిలీ ప్రేయర్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఏదో ఒక విషయం కోసం, ఒక విడుదల, లేకపోతే డబ్బు రావాలి, లేకపోతే మారు మనసు రావాలి, అట్లా ఒక 7 పాయింట్స్ రాసుకొని ఆ ఒక పాయింట్ మీద ప్రేయర్ చేయటం, తర్వాత ఒక పాట పాడటం. 7 ప్రేయర్ పాయింట్స్, 7 సాంగ్స్. ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్ అవుతుంది అంతే. అట్లా రెగ్యులర్గా చేయండి. అదొక అష్ట దిగ్బంధనం లెక్క పనిచేస్తుంది. మీరు ఆత్మీయంగా డెవలప్మెంట్ అవుతారు, ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి, సైతాన్ ఒత్తిడి తగ్గిపోతుంది, ఇంట్లో యూనిటీ పెరుగుతుంది, దేవుని ఒక మహిమ వస్తూ ఉంటుంది. మనం ఇన్ని రోజులు ఏదైతే కష్టపడ్డామో అది మన వెనకన పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం చేయటం ఏం అవసరం లేదు, సింపుల్ అనమాట. ఎందుకంటే దేవుడు అన్నీ కూడా సెట్ చేసి పెట్టిండు. బైబుల్ ఏముందంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను. మనం ఉద్యోగం చేస్తున్నాము, ఉద్యోగంలో 8 గంటల్లో 12 గంటల్లో మనము కష్టపడుతున్నాం, మనకి ఎంత డబ్బు వస్తుంది? ఫ్రెండ్స్ దగ్గర పోయినాము, అక్కడ చాలా టైం ఇస్తాము, మనకి ఏమొస్తుంది? బంధువుల దగ్గర పోయినాం, మనం ఎంతో టైం వచ్చింది, ఏమొస్తుంది? ఫోన్లో కూర్చున్నాం, గంటల తడబడి ఫోను పైకి లేపితేనే వచ్చాము, ఏమొచ్చింది? టీవీ చూసాం, ఏమొచ్చింది? ప్రేయర్ చేసి చూడండి, ఏమొస్తుందో తెలుస్తుంది. హల్లెలూయా. మనం పరిశోధించు వ్యక్తిగా మనం మారాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు లేడు సపోర్ట్ చేస్తలేరు. అదే ప్రేయర్ పాయింట్ రాయండి. నా కుటుంబ ప్రార్థనలో
మా పిల్లలు ఉండాలి, నా భార్య ఉండాలి, నా కొడుకులు ఉండాలి. రోజు రోజు ప్రార్థన అదే ప్రేయర్ పాయింట్, వేరేదేం లేదు. హల్లెలూయా. ఈ ప్రేయర్ పాయింట్ని కానీ, ఈ ఫ్యామిలీ ప్రేయర్ని కానీ మీరు డెవలప్ చేసుకుంటే మీకు ఆగిపోయిన ఆశీర్వాదాలు, ఆగిపోయిన డబ్బులు, ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక నెల రోజుల్లో అన్నీ జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. నేను అంతకుముందు కూడా నేను చెప్పాను. ఇప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చిన మా పాస్టర్ గారు 2 గంటలకు బైబిల్ క్లాస్ అయిపోతుంది. అందరికి పంపించేస్తాడు. ఆయన కూడా అన్నం తినేసి రెస్ట్ తీసుకొని కరెక్ట్గా 4 o'clock వచ్చేస్తాడు. ఆయన, వాళ్ళ భార్య, వాళ్ళ 2 పిల్లలు. ప్రేయర్ అనగానే తెల్ల బట్టలు వేసుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ ప్రతిష్టత. అది చాలా మంచి అలవాటు. కూర్చొని అక్కడ ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు బైబిల్ కాలేజ్లో. కూర్చొని వాళ్ళతో పాటు ప్రేయర్లు చెప్పేసి ఈయన కూడా ప్రేయర్లు ఏకేపిస్తాడు. 4 గంటల నుంచి 6, 6:30 వరకు నడుస్తుంది. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అంతే. అదే వాళ్ళ జీవనం. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుండే, అరే ఈయన ఎందుకు మా దగ్గర మాలాంటి వాళ్ళు అందరి దగ్గర వచ్చి ప్రేయర్ చేయొచ్చు కదా, ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నామో తర్వాత అర్థమైంది ఆయన చేసింది కరెక్ట్ అని. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆఫ్రికాలో, ఆయనకు 23, 24 years ఉంటాయి. ఆఫ్రికాలో 10,000 మందికి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిండు ఆయన. రికార్డ్ అనమాట, ఎవ్వడు ఇలా ఇంతవరకు. ఒక్కటేసారి 10,000 మందికి. హల్లెలూయా. తర్వాత అనేక మంది ఇప్పుడు మనకు కనిపించే టీవీలో కనిపించే స్టీఫెన్ పాల్, ప్రవీణ్ కుమారు, ఐజాక్ బ్రదరు, రాజశేఖర్ గారు, పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా మా అయ్యగారు ఏం చేసినట్టు అభిషేకం ఇచ్చిండు, సర్టిఫికెట్ ఇచ్చిండు. అంత గొప్ప దైవజనుడు. ఇదంతా ఎట్లా జరిగింది? అంత శక్తి ఎట్లా రిలీజ్ అయ్యింది? చర్చు మార్నింగ్ 7 o'clock ఉంటుంది. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసేస్తారు చర్చు. 11, 11:30 వరకు వాక్యం అయిపోతుంది. దాదాపు 5-6 గంటలు కూర్చుంటారు అక్కడ విశ్వాసులు. మార్నింగ్ 7 o'clock అంటే మార్నింగ్ 5 o'clock విశ్వాసులు వచ్చేస్తారు ఆడ, బాత్రూంలో కడగటానికి, వంట చేయటానికి. దాని తర్వాత చర్చ్ అంతా మొత్తం వాళ్ళే చేస్తారు. ఈయన ఏం చేయడు. ఈయన కనీసం ప్రభు బల్ల కూడా చేయడు. దానికి సంబంధించిన 2 sisters ఉంటారు, వాళ్ళే ఈయన జస్ట్ వచ్చి ప్రసంగం చెప్పేసి ఆడ కూర్చుంటాడు అంతే. ఇదంతా ఎట్లయింది? అనేక సార్లు ఇజ్రాయెల్ దేశానికి పోయిండు. ఇజ్రాయెల్ దేశానికి పోనీకి 75,000, 80,000, ₹1,00,000 వరకు అవుతుంది. 2 నెలలకు 3 నెలలకు పోయేసి వస్తాడు ఆయన. ఆయనకు అదొక పిచ్చి అనమాట, పోవాలా, ఇజ్రాయెల్ దేశం పోవాలా, యెరూషలేం పోవాలా. తర్వాత ఆ ఇజ్రాయెల్ దేశంలోనే వారం రోజులు మీటింగ్స్ ఉంటాయి ఆయనవి. ఆయన కోసం పిలుస్తారు. వాక్యం చాలా బాగుంటుంది ఆయనకు. రాజ్పాల్ గారని యూట్యూబ్లో వింటే తెలుస్తుంది. ఇదంతా ఎట్లా ఆశీర్వాదం అంటే, వాళ్ళు ఎప్పటి నుంచో ఒక ప్రేయర్, ప్రభా నా కొడుకు ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలా అని చెప్పి ప్రార్థనాంశం వాళ్ళది. అది దేవుడు నెరవేర్చేసిండు అది. హల్లెలూయా. ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఆఫ్రికాలో ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు. ఆయన గడ్డం కూడా చాలా వరకు కడుపు దగ్గర వరకు ఉంటుంది గడ్డము. చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎన్నో చనిపోయిన శవాన్ని లేపిండు ఆయన. పోలియోతో ఉన్నవాళ్ళు, వీల్ చైర్తో ఉన్న వాళ్ళని కూడా ప్రేయర్ చేస్తే వీల్ చైర్ వదిలేసారు. ఆ పోలియోతో ఉన్న వాళ్ళ కట్టెలు కూడా వదిలేసారు. వాళ్ళ చర్చిలో ఒక రూమ్ ఉంటుంది, పెద్ద రూము. ఆ రూమ్లో మొత్తం ఈ వీల్ చైర్లు, తర్వాత ఈ కట్టెలు అన్నీ కూడా కుక్కేసి ఉంటాయి అన్నమాట. అదొక సాక్ష్యం లెక్క పెట్టారు. ఆయన దగ్గర చాలామంది విశ్వాసులు వస్తారు. వాళ్ళకి మా అయ్యగారు వాళ్ళ కొడుకు ఏం చేసిండంటే బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిండు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎట్లా జరిగింది అని అంటే, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రేయర్. ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్. పొద్దున మనం చేయలేకపోతున్నాం, ఈవినింగ్ చేయండి, 1 గంట దేవునికి ఇచ్చేయండి, చూడండి ఎట్లా అవుతుందో. గొడవలు అయితే, కొట్లాటలు ఏమైనా కానీ ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇల్లే ఒక మందిరంగా మారాలి. మన ఇల్లు ఒక ఆరాధన స్థలంగా మారాలి. మనకు ఆశీర్వాదం ఏడు నుంచి వస్తుంది? మన ఇంట్లోపల నుంచి వస్తుంది. ఆ ఇంటినే దేవుని మందిరంగా మనం మార్చినప్పుడు, దేవుని మందిరం ఎప్పుడవుతుంది? ప్రార్థన చేయటం వల్ల అవుతుంది. మాకు బాప్తిజం ఇచ్చిన మా అయ్యగారు, వాళ్ళ నాన్నగారు చనిపోయిండు, ఫుల్ చేతపొడి చేసారు. చాలా భయంకరమైన సిట్యువేషన్. వాళ్ళ అమ్మగారు స్కూల్ టీచర్. ఆమె ఆంధ్ర, ఈయన తెలంగాణ. ఈయన చనిపోయాడు. మొత్తం వీళ్ళకి 5 మంది సంతానం. మా అయ్యగారే పెద్ద ఆయన అనమాట.
ఈమె బాగా కన్నీటి ప్రార్థన చేస్తుండే. అప్పట్లో అక్కడ దగ్గరలో హెబ్రోన్ చర్చ్, భక్త్ సింగ్ చర్చ్కి వెళ్తుంటే అక్కడే బాప్తిజం తీసుకురు వీళ్ళు. మా పాస్టర్ గారు వాళ్ళ మేనమామ భక్త్ సింగ్ బ్రదర్ పక్కన ఉండి వాక్యం తెలుగులో చెప్తాడు. అప్పట్లో భక్త్ సింగ్ గారు హిందీలో వాక్యం చెప్తే 6-7 మంది తెలుగులో ఒకరు తెలుగు, ఒకరు మలయాళం, ఒకరు కన్నడ, ఒకరు ఇంగ్లీష్ అట్లా వస్తుండే అన్నమాట. ఆయన ఇంగ్లీష్లో చెప్పేటోడు, లేకపోతే హిందీలో చెప్పేటోడు. అందులో మా అయ్యగారు వాళ్ళ మామ తెలుగులో వాక్యం చెప్పేటోడు. వాళ్ళు ఆ లెవెల్ అనమాట ఆ చర్చిలో. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మను, అన్య భాషను నమ్మేవాళ్ళు కాదు. ఈయన చనిపోయాడు పాపం. ఆమె బాగా 41 ఇయర్స్లోనే చనిపోయాడు ఆయన. 49 ఇయర్స్లోనే చనిపోయాడు మా అయ్యగారు వాళ్ళ నాన్నగారు. ఇక ఆయన చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈమె బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు దిగి చూపించిండు. ఇగో ఈ పలానా వ్యక్తులు మీకు మంత్రాలు చేతపోటు చేసి చంపేసిర్రు, పున్నమి రోజే చంపేసిర్రు. అయినా కానీ ఈమె నమ్మలేదు. తర్వాత మా అయ్యగారు అప్పటికి ఇంజనీరింగ్ అయిపోయింది, ఆయనకు 21 ఇయర్స్ ఉంటాడు. ఆయన నక్సలైట్లో వెళ్ళిపోయాడు. ఈమె బాగా ప్రార్థన చేయంగా ఆయన అడవిలో ఉంటే అడవిలో దేవుడు ఆయనతో మాట్లాడితే ఆయన ఇంటికి వచ్చేసిండు. ఏం తినడానికి ఏం లేదు, ఇల్లు గడవటం చాలా కష్టం. అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తుండే. ఫ్యామిలీ ప్రేయర్ చేయంగా అప్పట్లో మా అయ్యగారు వేరే ఉండే. ఆయన కరాటే ట్రైనింగ్ తీసుకున్నాడు, 4-5 కోర్సులు చేసిండు, ఉద్యోగం దొరుకుతలే. చాలా అప్పుడున్న అయ్యగారు వేరు, ఇప్పుడున్న అయ్యగారు వేరు. అయితే రోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఇట్లనే ప్రార్థన ఆరాధన పాటలు పాడుతూ ఉంటే అప్పుడు దేవుని ఒక ఆత్మ తనలో వచ్చి ఆయన ప్రవచనాలు చెప్పేటోడు. ఆ ప్రవచనాలు రాసుకునేటోళ్ళు వాళ్ళు. అట్లా 2 సంవత్సరాలు దేవుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు పరిచర్య మొదలుపెట్టారు. 1983, 81లో స్టార్ట్ అయింది. 85లో సంఘం ఫామ్ అయింది. దాదాపు ఒక 200-300 మంది సంఘస్థులు ఉన్నారు. మొత్తం ప్రపంచమంతా ఉన్నారు. చాలా గొప్ప దైవజనుడు. చాలా చనిపోయిన వాళ్ళు లేచారు. చాలా గొప్ప సేవకులను వాళ్ళు సేవ చేసారు, లేపారు. ఆయనకు బైబిల్ ట్రైనింగ్ లేదు. దేవుడు కూర్చొని ఆయనకు చెప్పేటాడు, ఇగో ఇది అని. అప్పుడు వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకొని ఉండే. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్తే మళ్ళీ యేసునామ బాప్తిజంలో తీసుకుని వాళ్ళ అమ్మకే ఈయన మళ్ళీ బాప్తిజం ఇచ్చిండు. ఈయన వేరే పాస్టర్ దగ్గర తీసుకున్నాడు. మొత్తం ప్రపంచంలో బ్యాప్టిస్ట్ ట్యాంక్ వీళ్ళదే చాలా చిన్నగా ఉంటుంది, కానీ లక్షల మందికి బాప్తిజం ఇచ్చిండు ఆయన. 3 సార్లు 4 సార్లు చనిపోయి లేచిండు. ఇప్పుడు కూడా ఆయన సేవ జరుగుతుంది. వాళ్ళ భార్య చనిపోయింది, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా వచ్చిండు, కూతురు వచ్చిండు. కూతుర్ని జర్మనీలో డాక్టర్ చదివించిండు. కొడుకు అమెరికాలో MS చదివి మళ్ళీ ఫుల్ టైం సేవకు వచ్చేసారు. రాత్రింబగలు సేవ చేస్తారు. మా అయ్యగారు దాదాపు ఒక 2 గంటలు 3 గంటలు పడుకుంటాడు ఆయన, అంతే. మిగతా అంతా సేవనే. ఒక పక్క నుంచి ఫోన్లు చేసి ప్రేయర్ చేస్తాడు, ఒక పక్కన రాత్రింబగలు వెళ్తాడు ఆయన. మైండ్ పోతుంది, మనకి నరాలు గట్టి అయిపోతాయి ఆయన గురించి ఆలోచిస్తే కూడా. అంత గొప్ప అభిషక్తుడుగా, గొప్ప వ్యక్తిగా మారటానికి కుటుంబ ప్రార్థనే ముఖ్యం. కుటుంబ ప్రార్థనలో అంత పవర్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, కుటుంబ ప్రార్థనని మీరు అశ్రద్ధ చేస్తే చాలా పోగొట్టుకుంటారు. అంటే ఒక 3-4 రోజులు చేస్తాము, డబ్బులు వస్తాయి, రేపు చేద్దాంలే అనిపిస్తుంది. సైతాన్ దాన్ని కొట్టేస్తాడు. ఎవడు వచ్చినా రాకపోయినా మనం చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేసినప్పుడు దేవుని ఒక శక్తి, దేవుని ఒక కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంటు. దాని మీద మనసు పెట్టి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మనం బీవింటం గారి గురించి మనం ఆలోచిస్తే, అనుశిష్టం మీ ఫోన్ మ్యూట్లో పెట్టండి. పరలోక శక్తులన్నీ కూడా, భూలోకంలో ఉన్న శక్తులన్నీ కూడా దేవుని ఆజ్ఞకి లోబడుతున్నాయి. మనం దయ్యాలం కోసం ఆలోచిస్తాం, దురాత్మ శక్తుల కోసం ఆలోచిస్తాం, కానీ ఆ దయ్యాలు దురాత్మ శక్తులు కూడా దేవునికే అవి భయపడతాయి, దేవుని ఆజ్ఞకు లోబడతాయి అవి. బైబిల్లో మనం చూస్తే పెద్ద సైతాన్ శక్తులు వచ్చినప్పుడు మమ్మల్ని కాల్చకు, మమ్మల్ని నరకానికి వేయకు, మా టైం ఇంకా రాలేదు, ఇంకెక్కడికైనా పంపి మమ్మల్ని అని చెప్పి అవి షేక్ అయిపోయినాయి. అంటే పెద్ద దురాత్మ శక్తులు, పెద్ద సైతాన్ శక్తులు ప్రభు మాట వింటున్నాయి. హల్లెలూయా. మనమే వినం. కాబట్టి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ ద్వారా దేవుడు మనకి చెప్తున్న విషయం ఏంటంటే, ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేయండి. మీరు అందరూ స్టార్ట్ చేయాలి, అంతే. 7 విషయాల కోసం ప్రార్థన, 7 పాటలు. ఒక్కొక్క విషయం కోసం
ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే సరిపోతుంది. 7 మంది ప్రార్థన చేసేటప్పుడు ఆ పాయింట్ కోసమే చేయాలి. ఆ పాయింట్ చేసుకుంటే వేరే వేరే పాయింట్లో పోయినాం అనుకో టైం ఎగిరిపోతుంది. అక్కడ రాసుకోవాలా బస్. దానికోసం ఒక 3 నెలలో 7 నెలలో చేయండి. ఎందుకు విడుదల రాదు? ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము వాక్యం చూసుకుందాం. నా క్యాథలిక్ బంధువులు దేవుని కార్యములు చూచుట. ఈయన కూడా క్యాథలికే. క్రిస్టియన్స్లో 2 గ్రూప్స్ ఉంటారు. ఒకరేమో ప్రొటెస్టెంట్స్, ఒకరేమో క్యాథలిక్స్. ఇక క్యాథలిక్స్ అంటే మొత్తం అన్యుల కల్చర్ అంతా కూడా క్యాథలిక్స్లో కనిపిస్తుంది. వాళ్ళు కూడా మంచి ప్రార్థనా పరులు, వాళ్ళకు కూడా భక్తి ఎక్కువ ఉంటుంది. మనకంటే కూడా క్యాథలిక్స్ వాళ్ళకి కొన్ని విషయాల్లో చాలా భక్తి ఉంటుంది. వాళ్ళు పొద్దున లేవగానే ప్రభు ఫోటో ఉంటే ఆ ప్రభు ఫోటోకి పూలు పెట్టడం, వాళ్ళకి తెలిసిన భక్తి వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అంటే ఓన్లీ మోకాల మీదనే చేస్తారు. తర్వాత చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళకి. క్యాథలిక్స్ ఉన్నారు వాళ్ళు అట్లా. అయితే వాళ్ళకి సరైన బోధ లేక, వాళ్ళ పాస్టర్లు వాళ్ళకి సరిగ్గా బైబిల్ వివరించక వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. కానీ వాళ్ళు కూడా గ్రేట్ పర్సనాలిటీస్ అన్నమాట. అయితే క్యాథలిక్స్ వాళ్ళకి దేవుని మీద చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎంత తెలుసో వాళ్ళకి సండే రోజు వెళ్తే కూడా వాక్యం పెద్దగా చెప్పారు. 1 అవర్లో మొత్తం ప్రేయర్ క్లోజ్ అయిపోతుంది. ఇక వాక్యం మొత్తం డీప్గా చెప్తే మా గురించి అన్నీ తెలిసి వస్తాయని చెప్పి ప్రశ్నలు వేస్తారేమో అని చెప్పి ఆడ పెద్ద వాక్యం చెప్పారు. మనం సంఘ చరిత్ర మనము చదివితే మీకు వస్తుంది బైబిల్ క్లాస్లో. సంఘ చరిత్ర అనేది ఈ 12 పుస్తకాల్లో ఉండదు, అది వేరేది. అది కూడా కొనాలి మనం. ఆ సంఘ చరిత్ర చదివినప్పుడు యేసుప్రభు శిష్యులు 300 సంవత్సరాలు మొత్తం ప్రపంచాన్ని షేక్ చేశారు. వాళ్ళ తర్వాత క్యాథలిక్స్ అనేవాళ్ళు వచ్చారు. క్యాథలిక్ అంటే అర్థం ఏంటి అంటే ఐక్యత అని అర్థం, యూనిటీ. మంచి పేరు అది క్యాథలిక్ అనేది. క్యాథలిక్ పోయి రోమన్ క్యాథలిక్ అయింది. ఇక రోమన్ క్యాథలిక్ నుంచి మళ్ళీ ప్రొటెస్టెంట్స్ అనేవాళ్ళు వచ్చి 2 తెగలుగా మారిపోయారు. అయితే ఇక్కడ ఈయన కూడా ఈ బీవింగ్టన్ అనే దైవజనుడు కూడా ఈయన బేసికల్గా ఈయన క్యాథలిక్ అనమాట. తర్వాత దేవుని వాక్యం చదివి ధ్యానం చేసి తెలుసుకొని దాంట్లోకి బయటపడ్డాడు. అయితే వాళ్ళని కూడా రక్షించే బాధ్యత నాది అని వారి కోసం కూడా ఈయన ప్రార్థన చేసేటోడు. మీ అందరికీ కొన్ని దేశాల పేర్లు ఇచ్చి ఆ దేశాల కోసం ప్రేయర్ చేయమని చెప్తున్నాను. అదొక మంచి అలవాటు అనమాట. ఎందుకంటే దేశాల కోసం ఎవరు ప్రేయర్ చేయరు. అసలు అన్ని దేశాలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. మనకు అది దేవుడు ఇచ్చిండంటే అదొక పెద్ద మనం ఒక మంచి పుణ్యం చేసుకున్నట్టు. అట్లా చాలా విషయాల కోసం మనం ప్రేయర్ చేయాలి. మనం చేయకపోతే ఎవరు చేయడు. అయితే ఎంత ప్రార్థన చేస్తామో అన్ని దేవదూతలు రిలీజ్ అవుతారు, అంత దేవుని ఒక అభిషేకం రిలీజ్ అవుతుంది. దాంట్లో చాలా నెమ్మది, దాంట్లో చాలా సంతోషం, దాంట్లోనే అంతా ఉందన్నమాట. ఇప్పుడు ఈరోజు మనం బీవింగ్టన్ గారి గురించి ఎందుకు చదువుతున్నామంటే కూర్చున్నా నిలబడినా పడుకున్న ఓన్లీ ప్రేయర్ అంటాడు ఆయన. మనం చూసినాం కదా, ఒక ఆమెకి ఆ వ్యక్తి చనిపోయిందా లేదా చెప్పు ప్రభా, ఫోన్ లేవు, లెటర్ పంపిస్తే కూడా 2-3 రోజులు పడుతుంది, సీరియస్ ఉన్నదని తెలిసింది. ఆ వ్యక్తి బతికిండా చచ్చిపోతాడా అని తెలుసుకోవడానికి 11 అవర్స్ ప్రేయర్ చేసిండు ఆయన. బతుకుతాడు అని అంటే మళ్ళీ ఇంకొక 48 అవర్స్ ప్రేయర్ చేశాడు. ఇక ప్రేయరు. ఈయన ప్రేయరు ఆ రోగిని బాగు చేసింది. అప్పటికి టీబీకి మందులు లేవు, మందులు ఉన్నా కానీ చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చివరి దశలో ఉన్నప్పుడు ఈయన ప్రేయర్ వల్ల మంచిగా అయిపోయాడు. హల్లెలూయా. ప్రేయర్ ఏం చేస్తుంది అంటే డిస్టెన్స్ హీలింగ్ చేస్తుంది. డిస్టెన్స్ హీలింగ్ అంటే ఏంటంటే దూరంలో ఉంటే కూడా స్వస్థత జరుగుతుంది. ఏ వైద్యంలోకి వెళ్ళి జరగదు. ఒక ఆకుపంచర్లో కూడా డిస్టెన్స్ హీలింగ్ చేయొచ్చు. దురాత్మలు చేతబడే శక్తులు ఉంటే ఆకుపంచర్ పనిచేయదు. ప్రార్థన అన్నిటినీ కవర్ చేస్తుంది. దురాత్మలు, చీకటి శక్తులు, లేకపోతే బాడీలో వచ్చే రోగాలు కావచ్చు, ఈ డిస్టెన్స్ హీలింగ్ ప్రేయర్స్ వల్ల మంచిగా అయిపోతారు. కాబట్టి ప్రేయర్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎవరి ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో, ఎవరైతే కుటుంబ ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వరో మొత్తం కుటుంబం కోల్పోతుంది. దీనివల్ల చాలా కోల్పోతాం. దేవుని మర్మాలు కోల్పోతాం, దేవుని ఒక ప్రేమను కోల్పోతాం. తర్వాత దేవుని ఒక విషయాలు మనకు పెద్దగా అర్థం కావు. అసలు దేవుడు ఏందో తెలియదు. లాస్ట్కి నరకని పోయే బ్యాచ్లో మనం కూడా కూర్చుంటాం. అంటే మనకు తెలియకనే, మనకు చెప్పేవాళ్ళు లేక, మనకి జ్ఞానం లేక మనంతటా మనమే నరకాన్ని స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి కుటుంబ ప్రార్థనని మీరు అందరూ కూడా
ప్రోత్సహించండి, ప్రేయర్ చేయండి. మన ఇంట్లో ఎవరైనా కుటుంబ ప్రార్థనకు వ్యతిరేకంగా ఉంటే ఒక నెల రోజుల తర్వాత వాళ్ళే కూర్చుంటారు. మనం వాళ్ళ కోసం మనం చేస్తలేము. 24 గంటలు దేవుడు కాపాడిండని ఒక గంట మనం ఇస్తున్నాం. మీ అందరికీ పాటల పుస్తకం కూడా ఇచ్చాను. అన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. మంచి అన్ని సంఘాలకున్న హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇంకా ఎవరికైతే పాటల పుస్తకం లేదో నేను మళ్ళీ వాళ్ళకు కూడా పాటల పుస్తకం ఇస్తాను. కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన పిల్లలు బయట ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని నేను ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్ చేయాలనుకుంటున్నాను. మరి ఏ టైంలో కుదురుతుంది, లేదు ఈ టైంలో కుదురుతుంది, సరే ఆ రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో కూడుకొని, ఇప్పుడు వాట్సాప్లో నేను చేస్తలేదా, ఓన్లీ వాట్సాప్ ప్రేయరే చాలామందిని మండిస్తుంది. మనం అనేక మందిని మనం మండిస్తున్నాం. జస్ట్ ఓన్లీ వాట్సాప్లో కూర్చొని ప్రేయర్ చేయటం, అట్లా కూడా చేయొచ్చు. లేదు అంటే ఫ్యామిలీ అయితే ఇంకా మంచిది. ఒక టైం పెట్టుకొని ప్రేయర్ చేయటం చాలా స్ట్రిక్ట్గా ఫోన్లో ఒక రిమైండర్ పెట్టుకోవాలి. ఆ టైంకి వస్తుంది. మనం ఒక్కొక్కసారి టెన్షన్స్లో మనం మర్చిపోతాం కదా. రిమైండర్ వచ్చినప్పుడు అరే ప్రేయర్ చేయాలి కదా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఫ్యామిలీ ప్రేయర్లు ఆ టైంలోనే సైతాన్ని శోధిస్తుంది. అట్లా చేయండి. ఖచ్చితంగా దేవుని ఒక ఆశీర్వాదం మనం చూస్తాం. నా క్యాథలిక్ బంధువులు దేవుని కార్యములు చూచుట, ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉత్తర ఇండియానాలో మా తమ్ముని ఇంటిలో కొన్ని నెలలు గడిపితిని. తర్వాత మా తమ్ముడు కొడుకు హ్యారీని తోడు తీసుకొని మిషిగన్ పట్టణంకు ఒక బండిలో ప్రయాణమైతిని. ఆ బండికి పైకప్పు లేదు, మా దగ్గర గొడుగు లేదు. వర్షపు చినుకులు ప్రారంభమాయను. బాబు, ఈ చెరువు మీదుగా చల్లని గాలి వీచుచున్నది, దానికి తోడు తడుచుట నాకు మంచిది కాదు, తప్పక జబ్బు చేయును. వర్షము ఆపమని యేసు ప్రభువును అడుగుతాను అన్నాను. 5 నిమిషాల్లో వర్షపు చినుకులు ఆగిపోయాను. అరే, ఇలాంటి కార్యం నేను ఎప్పుడు చూడలేదే. మా గుడిలో ఇలాంటి ప్రార్థన నేర్పే అన్నాడు హ్యారీ. అతడు క్యాథలిక్ భక్తిలో పెంచబడిన వాడు. దేవుని అద్భుత శక్తిని అతనికి నిరూపించుటకు దేవుడే నాకు ఈ సమయం ఇచ్చాను. నా కంటి రెప్పపై ఒక కణితి లేచాను. 7 సంవత్సరంగా అది అలాగూ ఉండెను. కొన్నిసార్లు ఒక అంగుళమంత పొడవు పెరుగును, మరి కొన్నిసార్లు గోధుమ గింజంత చిన్నదైపోవును. ఎప్పుడు నొప్పి పుట్టలేదు. కానీ ఇప్పుడు మిషిగన్ కూటంలో ప్రారంభించగానే ఈ కణితి నొప్పి ఆరంభించెను. రెప్ప మీద కెదిగి వాక్యము చదువుటకు అడ్డు వచ్చాను. కూటములాయే వరకు ఎలాగో ఓపిక పట్టి మా తమ్ముని ఇంటికి తిరిగి వచ్చి తిని దానిని ముట్టుకుంటేనే మంట. నా కన్ను కూడా ఎరుపెక్కి బాగా వాచిపోయాను. హ్యారీ నా బాధను గమనించి, అంకుల్ బీవింగ్టన్, యేసు ప్రభుని ఈ కణిత తీసివేయమని అడగకూడదా? ఆ రోజు వర్షం ఆపిన ఆయన దీనిని తీసివేయలేడా అనెను. తీసివేయగలడు బాబు అని ఆ రాత్రి పడక దగ్గర మోకరించి కణితి తీసివేయమని ప్రభువుని వేడి తిని తెల్లవారి నిద్ర నుండి లేచి కాలకృత్యమును తీర్చుకొంటిని. ఈలోపు హ్యారీ లేచి పరుగెత్తుకుంటూ వచ్చి, అంకుల్ గారు, ఆ కణిత మాయమైందని అడిగాడు. ఆ కణిత ఏమైందని అడిగాడు. దాని విషయం పూర్తిగా మర్చిపోతిని, నీవే చూడు అని నా కంటిని చూపితిని. కణితి పూర్తిగా మచ్చ కూడా లేకుండా మాయమాయను. హ్యారీ వాళ్ళ తండ్రిని పిలిచి, నాయనా, దేవుడు అంకుల్కు చేసినది వచ్చి చూడండి. మనం ఎందుకు ఇలాగ ప్రార్థన చేయము? నాకెప్పుడు మోకాల మీద పుండు లేచినప్పుడు 4 నెలలు బడి మాని తిని, అదే కాకుండా డాక్టర్కి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం కదా నేను. నా కాలు మీద ఒక చిన్న పుండు లేచాను. 6 సంవత్సరాలుగా ఉండినది, కానీ నాకే ఇబ్బంది కలిగించలేదు. ఒక పావుల బిల్లంతు ఉండేది. దాని చుట్టూ చర్మం వివిధ రంగాలు మారాను. సరిగ్గా ఈ వేసవికాలం నొప్పి మొదలుపెట్టాను. ఆ బాగా ముట్టుకుంటే మంట. ఆ పుండు ఇంకా పెద్దగా కూర్చుండెను. హ్యారీని పిలిచి చూపిస్తే, అమ్మ, ఇది క్యాన్సర్ లాగుంది అన్నాడు. దీనిని గూర్చి ఒక డాక్టర్ చెప్పగా, అది తప్ప క్యాన్సరే ఉండును అన్నాడట. నా చేయి దానిపై పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి తిని 6 నిమిషాలలో నొప్పంతా తగ్గిపోయాను. చర్మపు రంగు ఆ మర్నాడు మారిపోయాను. ఈ 3 స్వస్థతలు చూచిన తర్వాత హ్యారీ తన కుటుంబం అంతటికి వాటి విషయం చెప్పాను.
వారందరూ దేవుని తట్టు తిరిగిరి, మనకెంత గొప్ప దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా స్టోరీ మీరు విన్నారు, మీకు అర్థమవుతుంది. కానీ నేను నా స్టైల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి వీళ్ళ తమ్ముడు కొడుకు హ్యారీ గారు ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని రోజులు ఉన్నాడు. ఆయనను తీసుకొని ఒక దగ్గర పోతూ ఉంటే వర్షం పడుతుంది. వర్షం పడుతూ ఉన్నప్పుడు ఈయన చూడండి ఎంత అమాయకంగా చెప్తున్నాడు. వర్షం పడుతుంది, నేను దేవునికి మాట్లాడతా, వర్షం ఆగిపోతుంది అంటే ఆయన లైట్ తీసుకున్నాడు వాళ్ళ తమ్ముడు కొడుకు. ఈయన ప్రార్థన చేయగానే ఒక 5 నిమిషాలు భయంకరమైన వర్షం ఆగిపోయింది. హల్లెలూయా. అంటే భక్తులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ప్రార్థనకు మించింది ఏమీ లేదు. ఇజ్రాయెల్ దేశంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటే ఎండ కిందికి వెళ్ళిపోతుంటుంది. సూర్యుడు కిందికి వెళ్ళిపోతే యుద్ధం చేయకూడదు. ఎట్లైనా గెలవాలని చెప్పి యెహోషాపాతు ఒక కొండ మీద పోయి సూర్యుడు ఆగిపో అని చెప్పాడు. సన్ స్టాప్ స్టిల్ అన్నాడు. హల్లెలూయా. అక్కడ ఆగిపో అన్నాడు. చంద్రుడు నువ్వు కూడా ఆగిపో అన్నాగానే సూర్యుడు కిందికి పోయే సూర్యుడు ఆగిపోయాడు. మళ్ళీ డే స్టార్ట్ అయింది. ఆ వెలుగులో యుద్ధం చేసి వీళ్ళు గెలిచారు. మళ్ళీ ప్రార్థన చేస్తే ఆకాశంలోకి వెళ్ళి పెద్ద పెద్ద రాళ్ళు పడాలంటే దేవుడు ఒక మనిషి మాట విని ఆకాశంలోకి వెళ్ళి రాళ్ళు పడేస్తే శత్రువులందరూ అట్లా చచ్చిపోయారు. హల్లెలూయా. అది బైబిల్లో జరిగింది బ్రదర్ అంటే కాదు. చాలామంది జాన్ నాక్స్ అనే ఒక దైవజనుడు, ఆయన ఒక్కడే ఇంగ్లాండ్, బ్రిటన్, స్కాట్లాండ్ ఈ 3 దేశాలను మార్చేసాడు ఓన్లీ త్రూ ప్రేయర్స్. ఆయనను చంపాలని చెప్పి ఒక మేరీ అనే ఒక క్రూరమైన రాణి ఈయనను చంపాలని చెప్పి చాలా పెద్ద సైన్యం పంపిస్తే ఈయన జస్ట్ ఓన్లీ మోకాల ప్రార్థన చేయటం వల్ల ఆ సైన్యం ఎప్పుడైతే వస్తుందో అక్కడ భూకంపం రావటం, అక్కడ చెట్లు విరిగి పడిపోవటం, అట్లా అయ్యి ఆయనను ఏం చేయలేకపోయింది. ఆమె వేరే దేశంలో పోయి చనిపోయింది. హల్లెలూయా. అంటే ప్రేయర్ అనేది దేవుని ప్రియమైన వాళ్ళ అంత పవర్ఫుల్ అనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఈయన ప్రేయర్ చేయంగానే దేవుడు సృష్టిని ఆపేసాడు. అంటే ప్రేయర్కి సృష్టిని ఆపే శక్తి ఉందన్నమాట. అది మనం పెద్దగా తెలియదు కదా. ఆయన ఆశ్చర్యపోయిన హ్యారీ అనేటోడు, అరే ఏంది మా చర్చిలో ఇట్లా నేర్పారు అంటున్నాడు. రియల్ అది. క్యాథలిక్ చర్చిలో పెద్దగా ప్రేయర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తారు. పాటలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా దైవజను గురించే చెప్తారు. దైవజనులుగా కాలు మొక్కిపిస్తారు. మొత్తం వాళ్ళదే ఉంటాయి, వాళ్ళే యేసుప్రభు లెక్క కనబడతారు. కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి అన్నీ చెప్పుకోవాలి. వీళ్ళు ఏదైనా తప్పులు చేస్తే కూడా పోయి దైవజనునికే చెప్పాలంటారు. ఇక దైవజనుడికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు నరకానికే పోతారంటారు. ఏ దైవజనులు అయితే వాక్యాన్ని చెప్తారో వాళ్ళ లోపలే వాక్యం ఉండదు. కానీ పాపం ఈ విశ్వాసులు ఆ వాక్యాన్ని వెంబడిస్తారు. మనకి ఆ క్యాథలిక్ గుంపులో లేక దేవుడు మనకి మంచి గుంపు ఇచ్చిండు, మంచి దైవజనులు ఇచ్చారు. మనం డైరెక్ట్ దేవునితో కనెక్ట్ అవుతున్నాం. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. తర్వాత ఈయనకి కంటి మీద ఒక చిన్న గడ్డలక అయింది. 6-7 నెలల నుంచి బాధ ఉంది. ప్రేయర్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కొడుకు, ఈ పెయిన్ వస్తుంది కదా పెద్దనాయన, మరి నువ్వు ప్రేయర్ చేస్తే యేసుప్రభు తొలగిచ్చేస్తాడు కదా అని ఆయనకు విశ్వాసం వచ్చిందనమాట. అరే అవును కరెక్టే అని చెప్పి ఆయన రాత్రిపూట ప్రార్థన చేసుకున్నాడు. పొద్దున్న లేచి చూసేసరికి అసలు ఎట్లుందని చెప్పి ఈయనకు కూడా ఒక ఎగ్జైట్మెంట్, ఏమవుతుంది అని చెప్పి. నిజంగానే చూస్తే కణిత ఆగిపోయింది, లేదు అసలు మచ్చ కూడా లేదు. అప్పుడు ఈయన, నాకు మోకాల మీద గడ్డ అయితే 6 నెలలు నేను స్కూల్కే పోలేదు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం, ఇట్లా ప్రేయర్ నేను నేర్చుకుంటే నాకు ఎంతో రిలీఫ్ వస్తున్నాయి కదా. హల్లెలూయా. ఈ విషయం మనం నోట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ బంధువులు ఎవరికి పోయి చెప్తే ఒక గడ్డ అయింది, అది క్యాన్సర్ ఉందని చెప్పారు. అంటే ఈయన విశ్వాసంతో ప్రేయర్ చేశాడు. 6 నిమిషాల తర్వాత ఆ గడ్డ లేదు, ఆ పెయిన్ లేదు, ఆ చర్మం కలర్ కూడా మారిపోయింది, నార్మల్ స్టేజ్కి వచ్చింది. హల్లెలూయా. యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఆవగింజంత విశ్వాసాన్ని నా మీద పెట్టి ఈ కొండపై సముద్రంలో పడు అని పలికితే కొండపై సముద్రంలో పడుతుందంట. ఆవగింజ అంటే ఏంటంటే పరిపూర్ణతకి గుర్తు అన్నమాట. అంటే మనం ఏదైతే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తామో, ఏ ప్రేయర్ చేస్తామో ఆ ప్రేయర్ చేసిన తర్వాత బస్ నేను దేవునికి చెప్పిన, దేవుడు విన్నాడు, నాకు జవాబు ఇస్తాడు అని అనుకోవాలి అంతే. అప్పుడే అది పనిచేస్తుంది. అవుతుందో కాదో, ఇంకెన్ని రోజులు చేయాలంటే అది కాదు. అంటే దేవుడు మనం ఎప్పుడు విశ్వాసం పెడతామో అప్పుడే పని జరిగించిండు. భక్తుల చరిత్రలు బైబిల్లో కొంతమంది పేషెంట్లను మనం చూస్తే వాళ్ళు యేసుప్రభు దగ్గరకు వస్తే నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగిండు.
నాకు స్వస్థత కావాలి, నాకు కుష్ఠరోగం ఉంది, నేను ఇది చేయగలనా, నువ్వు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నా ప్రభు అన్నాడు. ఓకే, నీ నమ్మకం ప్రకారం జరుగును కాక అన్నాడు. అంతే, తగ్గిపోయింది. అట్లా ప్రపంచంలో ఎవరు చేయలేదు ఇంతవరకు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని బాగు చేసిండు ఆయన. అది సైకలాజికల్ మ్యాటర్ ఉండొచ్చు, ఫిజికల్ మ్యాటర్ ఉండొచ్చు, తర్వాత స్పిరిచువల్ మ్యాటర్ ఉండొచ్చు. అంటే దురాత్మల ప్రభావం ఉండొచ్చు, ఫిజికల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళని కూడా ఆయన బాగు చేసిండు. అంటే స్వస్థతలో 3 రకాల స్వస్థతలు ఉంటాయి: శారీరక స్వస్థత, ప్రాణ స్వస్థత, ఆత్మ స్వస్థత. కొంతమంది దైవజనులకి ఓన్లీ శరీరం మీదనే స్వస్థత ఇస్తాడు, కొంతమందికి ఏమో ప్రాణం మీద ఇస్తాడు, కొంతమందికి ఏమో ఆత్మ మీద ఇస్తాడు. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు ఈ 3 మీద కూడా స్వస్థత ఇస్తాడు. కాబట్టి మన మీద మనం డెవలప్మెంట్ చేసుకొని, మనం ఒక ఆఫీస్కి పోతున్నట్టు, లేకపోతే ఒక దగ్గర పోయి ప్రేయర్ చేస్తున్నట్టు, ఖచ్చితంగా ఆ టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్, ప్రేయర్ స్టార్ట్. అట్లా మీరు అందరూ కూడా చేస్తారని నేను ప్రభు పేరట కోరుచున్నాను. మంచిది, దేవుడి మాటలు దీవించును గాక. ఈరోజు ప్రేయర్ ఏం చేయాలి అంటే, దేశం కోసం వద్దు, ఈరోజు అందరి ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ అవ్వాలి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోవాలంతే. మనం ఫ్యామిలీతో కలిసి తింటాము, కలిసి షాపింగ్కి వెళ్తాము, అన్నీ చేస్తాము, కానీ ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోము. సైతాన్ కూర్చోనికి ఇవ్వదు. ఒక వారం రోజులు దాని మీదనే ప్రేయర్ చేయండి. ఒక 7 అంశాలు రాసుకోండి, వాటి మీద ప్రేయర్ చేయండి. కొన్ని రోజులు ప్రేయర్ చేయండి, దేవుడు ఒక మహా అద్భుతం చేస్తాడు. ఒక పెద్ద మూమెంట్ అనేది ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది. పోనీ ఒక నెల కాలేదనుకో, 3 నెలలు చేయండి, 5 నెలలు చేయండి, 10 నెలలు చేయండి. మనకు ఎవ్వరు లేరు అనుకో, ప్రభా నాకు ఎవరన్నా ఫ్యామిలీ ఫ్రెండ్ నీ ప్రభా అని ప్రార్థన చేస్తే ఎవరినొకరిని దేవుడు చూపిస్తాడు, వాళ్ళతో కలిసి చేయండి. అట్లా మీరు అందరూ కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేసి మీ ఫ్యామిలీని కాపాడుకోవాలి. ప్రపంచం అంతా కూడా పాపంలో ఉన్నప్పుడు నోవాహు కుటుంబము ఒకటి పాపంలో పడకుండా యథార్థంగా జీవించింది. దేవుని ఒక కనుదృష్టి, అరే ఇంత యథార్థమైన వ్యక్తిని నేను ఎలా చంపాలని దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అప్పటి వరకు వర్షం పడే కాన్సెప్ట్ తెలియదు, ఓడ ఎలా కట్టాలో కూడా తెలియదు, ఓడ గురించి అసలు ఎవరికి తెలియదు. అరే అందరు చచ్చిపోతే ఓకే, ఇంత నీతిమంతు నేను ఎందుకు చంపాలా, వీళ్ళ కుటుంబాన్ని ఎందుకు చంపాలా అని చెప్పి దేవుడు మళ్ళీ నిర్ణయాలు మార్చుకొని ఏం చేసిండంటే, నోహావ్ దగ్గరకు వచ్చి నువ్వు ఒక ఓడ కట్టు. వాట్ ఈజ్ మీంట్ బై ఓడ, ఓడ అంటే ఏంది ప్రభు అంటే చెప్పి నేను చెప్తాను. బైబిల్లో మనము ఆదికాండం 6వ అధ్యాయం మనం చదివితే నోవాహు ఎలా ఓడగట్టిండో తెలుస్తుంది. ఆ ఓడ యొక్క కొలతలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు వాడే పెద్ద పెద్ద షిప్పులన్నీ కూడా అదే కొలత మీద ఓడలు తయారు చేస్తారు. దేవుడు చాలా పెద్ద ఇంజనీర్ అనమాట. నోహాకి ఏం తెలియదు. ఆయనకి ఓడ తయారు చేసేటప్పుడు స్మృతి మారకపు చెట్టు నుంచి నువ్వు ఓడ చెక్కను తయారు చేయ అన్నాడు. ఈ స్మృతి మారకపు చెట్టు యొక్క క్వాలిటీ ఏంటంటే, ఇది ఎన్ని సంవత్సరాలు భూమిలో ఉన్నా పాడు కాదు, ఎన్ని సంవత్సరాలు నీళ్ళల్లో ఉన్నా పాడు కాదు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఓడ తయారు చేసిండు. ఆ ఓడ తయారు చేయడానికి 5.5 సంవత్సరాలు పట్టింది నోవాహుకి. ఫ్యామిలీని తెచ్చుకున్నాడు, జంతువులను తెచ్చుకున్నాడు. ఆయన ఫ్యామిలీ ప్రేయరే, ఆయన రోజు దేవుని స్తుతించటం బట్టి ఆయన ఫ్యామిలీని ఆయన కాపాడుకున్నాడు. ఆయన వంశమే మనం అందరం. ఆయనకు పుట్టిన 3 పిల్లల్లో ఒక కొడుకు ద్వారా మొత్తం చైనా, నేపాల్, జపాన్ వీళ్ళంతా వేరేగా ఉంటారు, చపాతీ ముఖంలా ఉంటారు, వీళ్ళు ఫామ్ అయ్యారు. ఒక కొడుకు ద్వారా మొత్తం నల్లగా ఉన్నోళ్ళు, నల్లగా ఉండే జాతి మొత్తం తయారయ్యారు. ఒక కొడుకు ద్వారా గోల్డిష్ అంటే మనం అన్నమాట. మనం అంత తెలుపు ఉండము, అంత నలుపు ఉండము. అరబ్ కంట్రీస్, మనము వీళ్ళంతా కూడా గోల్డ్ కలర్లో ఉంటారు. ఇట్లా 3 కొడుకులు, ఇంత పెద్ద ప్రపంచం, ఇప్పుడు వాళ్ళ రక్తం మన లోపల ఉందన్నమాట. లేకపోతే ప్రపంచం అంతా తుడుచుకోబోతుంటే. హల్లెలూయా. మన బయాలజికల్ ఫాదర్ ఎవరంటే నోవాహు. ఆయన ఈ కుటుంబ ప్రార్థన చేయటం వల్ల ఆయన గెలిచిండు లోకంలో. హల్లెలూయా. తర్వాత మరి వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత ఆయన పడవ అరారాతు కొండ మీద ఆగిందని బైబిల్లో ఉంది. ఒక సైంటిస్ట్ పోయి అరారాతు
కొండ మీద వెతికితే నోవాహు పడవ దొరికింది. దాంట్లో ఉన్న కొలతలన్నీ కూడా చూసి పెడితే అది దొరికేసింది. ఇప్పుడు కూడా మనం గూగుల్లో, యూట్యూబ్లో కొడితే నోవాహు కట్టిన పడవ గురించి స్ట్రక్చర్ అక్కడ చూపిస్తారు వాళ్ళు. అటు సైడ్ మనం టర్కీ దేశానికి వెళ్తే ఈ అరారత్ పర్వతాలు టర్కీ దేశంలో ఉన్నాయి. ఆ పెద్ద మ్యూజియం ఉంది అప్పట్లో ఉన్న అంతా. ఇప్పుడంతా కూడా ప్రూఫ్ ఉందన్నమాట, అదేం లేదు. హల్లెలూయా. అప్పటికి ఇంకా దేవుడు ఇంకా కోపంలోనే ఉన్నాడు. ఇంతమంది చనిపోయారు, ఆయన కోపం చల్లారతలేదు. అప్పుడు నోవాహు ఏం చేసిండంటే ఒక దగ్గర దిగి బలి ఒకటి కట్టి, బలిపీఠం ఒకటి కట్టి ఒక గొర్రెను మేకను బలి ఇచ్చిండు ఆయన. దానికి ఆల్చిండు. ఆ పొగ డైరెక్ట్ దేవుని సన్నిధికి పోయిందంట. మామూలు విషయం కాదు. అంటే జస్ట్ మనం ఇప్పుడు ఒక రాయినో రప్పనో లేకపోతే ఏదైనా చెట్లను కాల్స్తే పొగ పోతుంది, మాయమైపోతుంది. కానీ ఈయన బలి అర్పణ చేసి దాన్ని కాలుస్తే డైరెక్ట్ పరలోకం వరకు పోయింది అది. ఆ స్మెల్ దేవుడు విని ఏం చేసిండంటే తన కోపాన్ని తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. అంటే దేవుని ఒక కోపాన్ని నోవాహు తగ్గించుకున్నాడు. నోవాహు తనను తాను కాపాడుకున్నాడు. ఎట్లా? ఫ్యామిలీ ప్రేయర్ వల్ల. యోబు గ్రంథం గురించి మనం చూస్తే యోబు అంత నీతిమంతుడు ఎవరు లేరు, ఆయనకున్నంత ఆయనంత ధనవంతుడు ఎవరు లేరు. దేనివల్ల? ఫ్యామిలీ ప్రేయర్. సైతాను యోబుని నాశనం చేయాలని వచ్చినప్పుడు దేవుడు కంచబెట్టినని రాయబడ్డది. మళ్ళీ సైతాన్ వచ్చి పర్మిషన్ అడుగుతాడు, నువ్వు ఆయన నాశనం చేయమని చెప్పి పంపించినావు, ఆయన చుట్టూ నువ్వు కంచె వేసినావు, ఆ కంచె తీస్తే నేను పోగలుగుతా అంటే అప్పుడు దేవుడు ఆ కంచె తీస్తే అలా పిల్లలు గిల్లలు చెల్లెలు అందరూ చచ్చిపోయారు. ఆ కంచె ఎట్లా ఫామ్ అయింది అంటే ఫ్యామిలీ ప్రేయర్, పిల్లల కోసం బలి అర్పణ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ ఇంపార్టెన్స్ గురించి చాలా చెప్పచ్చు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ ప్రేయర్ని మీరు కొనసాగించండి. ఎక్కడికైనా ఊర్లోకి పోయే టూర్ ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు. ఈ ఫ్యామిలీ ప్రేయర్ని మాత్రం ఎక్కడ ఊరికి పోయినా ఏది ప్లాన్ చేసుకున్నా ఆ టైంకి నేను ఫ్యామిలీలో ప్రేయర్లో ఉండాలి. అదొక మంచి ఒక క్రైస్తవుని ఒక లక్షణం. క్రైస్తవుని యొక్క లక్షణాల్లో బైబిల్ చదవటం, ప్రేయర్ చేయటం, అందరినీ ప్రేమించటం ఏదైతే ఉందో వీటినన్నిటికీ బేస్ ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్. కాబట్టి ఆ ఫ్యామిలీ ప్రేయర్ని మీరు స్టార్ట్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయకపోతే మీరే ఆ 7 ప్రార్థనలు చేసి 7 పాటలు పాడి దాన్ని క్లోజ్ చేయండి. కొన్ని రోజులు చేయండి, మూమెంట్ వస్తుంది. ఇంట్లో ఉన్న దురాత్మ శక్తులు కాలిపోతాయి, రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి, చాలా నెమ్మది, చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు ఎటు నుంచి ఎటో పోతాం మనం. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. దేవుని ఒక చిత్తం పూర్తిగా మన జీవితంలో జరగటం మొదలవుతుంది. లైఫే ఈ విషయం చాలాసార్లు చెప్పినా నేను, ఇప్పుడని కాదు. మీరందరూ మర్చిపోయారు కాబట్టి నేను మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. మీరందరూ చేయాలని కోరుచున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, కుటుంబ ప్రభా మరి ప్రార్థన గురించి, ఆ విలువల గురించి చెప్పారు. బీవింగ్టన్ గారి విషయంలో ప్రభా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకి స్వస్థత కలిగింది. క్యాన్సర్ పేషెంట్ కూడా బాగా అయిపోయాడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా నువ్వు ఉన్నావు. నువ్వు ఏ రోగాన్నైనా బాగు చేసే దేవుడవి. మనుషులందరూ కూడా ప్రభా, ఈ కాన్ఫిడెన్స్ ఉన్న వారందరూ కూడా నీ మీద విశ్వాసం పెట్టులాగున, నీవే సజీవుడుగా ఉన్నావని నమ్ములాగున వీరి మనోనేత్రములు తెరవండి. నీ దేవదూతల అదృశ్యమైన లోకాన్ని వీరిని చూపించండి. బంధకాలన్నీ తెంపివేసి ఈ ప్రార్థనకు మీరు జవాబు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.